బోనస్ ఇయ్యక ఇక 500 రూపాయలు రైతుకి ఇయ్యనోడు మీకు తులం బంగారం పెడతారా అమ్మా? మీకు 4000 రూపాయలు ఇస్తారా? అన్ని అబద్దాలు మాటలు చెప్పి సమాజాన్ని మొత్తం మోసం చేసి ఇలా గద్దెనెక్కిండ్రు. గద్దెనెక్కి రేవంత్ రెడ్డిని ఆడ ఉండనిత్తలేరు. ఆయన కూడా బీజేపీలో కొద్దిమంది చూస్తున్నట. బీజేపీలోకి వస్తే తీసుకునేది నా చేతులు లేదు. నేను ఒక మిత్రుడుగా ఓకే స్వాగతిస్తా గానీ మా నడ్డగారు ఏమంటారో తెలియదు. ఈ ఎలక్షన్లు కాగానే జూన్ 4 నాడు రిజల్ట్ రాగానే జూన్ ఆఖరి వరకు ముహూర్తం చూసుకుని రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతారట అని మాట్లాడుతున్నారు. నేనంటలేను. అంటే ఆయన కూడా ఏబీవీపీకి వెళ్ళి వచ్చి జర హిందుత్వం ఉన్నది కదా, కానీ ఆడ హిందువులకు వ్యతిరేకంగా హిందువులకు మంచిగా మాట్లాడినారు. ఎప్పుడు హిందువులకు వ్యతిరేకంగానే మాట్లాడిస్తారు. ఆయన ఉద్యోగం ఎప్పుడన్నా పోతుంది అంటారు కాంగ్రెస్ పార్టీలో. ఈ ఎలక్షన్ ఎట్లా అందరు మోడీకి వేస్తారు, సీట్లు ఎక్కువ మోడీ గెలుస్తాడు. గెలంగానే మళ్ళా మోడీ ప్రధానమంత్రి మూడోసారి ఇంకా ఓట్లతోటి ఇంకా ఎక్కువ సీట్లతోటి ప్రధానమంత్రి కాగానే రేవంత్ రెడ్డి ఏదో జారుకుంటారట కాంగ్రెస్ లకి. మీడియా మిత్రులు, ఇది నేనంటలేను, కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు, ప్రజలు అంటున్నారు. కరెంట్ కాంగ్రెస్ అంటేనే పవర్ కట్టు. కాంగ్రెస్ అంటే మన ఇంట్లో పవర్ కట్టు, రేవంత్ పవర్ కట్టు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ కూడానే రాళ్ళు 2 జాలలో పవర్ కట్టు. అది పేటెంట్ వాళ్ళది. ఎక్కడన్నా రాష్ట్రంలో కరెంటు కట్ అవుతున్నదంటే కళ్ళు మూసుకొని చెప్పొచ్చాడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నదని. ఏమైందమ్మా, 0 కరెంటు బిల్లు వస్తుందా? వస్తలేదు. అసలు కరెంటే లేదు, బిల్లు ఎడికి వస్తుంది. అందరినీ మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. ఇది నరేంద్ర మోడీ ఎలక్షన్. ఇక వేరే మనం ఆలోచన చేద్దామా? నరేంద్ర మోడీ గారికి మనము ఓటేసి గెలిపించి రామరాజ్య స్థాపన ఇంకా బలంగా భారతదేశంలో చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ, ధర్మాన్ని రక్షించండి, దేశాన్ని రక్షించండి, నరేంద్ర మోడీని బలపరచండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ సార్లు ఎంపీ అయిపోయింది, ఒకసారి ఎమ్మెల్సీ అయిపోయింది, ఇప్పుడు మళ్ళా 3వ ఎంపీ. సార్ 45 ఏళ్ల నుంచి ఎలక్షన్లు ఓట్లాడుతా ఉన్నారు. మరి జగిత్యాల పట్టణంలో జగిత్యాల నియోజకవర్గానికి ఏం చేసిండ్రు ఎవరైనా చెప్పమంటే ఇయ్యాలటి వరకు ఎవ్వరు ఏం చెప్తలేరు. ఏదైనా ఒక పెద్ద పని చేసిన చెప్పిండ్రా? ఎవరైనా చెప్తారా? చెప్పుండ్రి. పిల్లలు పార్టీలు అతీతం, పార్టీలు పక్కకు పెట్టుండ్రి. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇవన్నీ పక్కకు పెట్టుండ్రి. జీవన్ రెడ్డి గారు ఏమన్నా చెప్పుకోదగ్గ చేసిండ్రా? ఇక నేను మొదటిసారి ఎంపీగా నిలబడ్డా, గెలిచినా, మీ అందరి ఆశీర్వాదంతో గెలిచినా. నాకు 2 సంవత్సరాలు కరోనాలో వేస్ట్ అయింది. 3 సంవత్సరాలు ఎంపీగా పనిచేసిన. పసుపు బోర్డు తెస్తా అన్న 40 ఏళ్ల నుంచి కొట్లాడుతున్న రైతులు పసుపు బోర్డు తీసుకుని వచ్చారు. పసుపు రేట్లు 15 సంవత్సరాల నుంచి పసుపు రేట్లు లేవు. అవి ఎట్లా పెంచాలనో, పసుపు రేట్లు ఏ రకంగా డిమాండ్ పెంచి రేట్లు పెంచాలనో చేసి చూపించిన. 5-6 వేలు ఉన్న పసుపు నిన్నటి రేటు కూడా 19,000 ఉన్నది. నేను 3 ఏళ్లే ఉన్నా అమ్మా ఎంపీ. నా గొప్పతనం కాదు, ఇది నరేంద్ర మోడీ గొప్పతనం. జీవన్ రెడ్డి గారు ఏం చేశారు చెప్పుర్రి? మా సత్తా నాకు దోస్తేనా చెప్పు. నవ్వుతుండు. శత్రువా? శత్రువు ఎలక్షన్ల టైంలో శత్రువు, తర్వాత దోస్తు. ఏం చేశాడు చెప్పు. ఇప్పుడు మన తమ్ముడు సోదరుడు చెప్పిండు, అరవింద్ అన్న ఒక్క రూపాయి సంపాదించలేదు, అవినీతి ఆరోపణ లేదు, ల్యాండ్ కబ్జా లేదు, ఇసుక మాఫియా లేదు, మొరం దందా లేదు. నరేంద్ర మోడీ దగ్గర పనిచేసేటప్పుడమ్మా ఇవన్నీ చేస్తే టికెట్ కూడా ఇయ్యాడు ఆయన. ఇక్కడ ఎన్ఆర్ఐలు ఈ సారు ఉన్నాడు కదా, ఈ సారు గల్ఫ్ దేశాలలో మన పిల్లగాళ్ళు ఉన్నారు కదా, గల్ఫ్ దేశంలో భారతీయ జనతా పార్టీ పేరు ఇండియన్ పీపుల్ ఫోరం. అక్కడ అధ్యక్షుడు ఆయన. అక్కడే రాజకీయాలు చేయం కదా. 2013లా నరేంద్ర మోడీ గారు స్థాపింపజేసింది ఈ సంస్థని. అక్కడ బీజేపీ కేవలం సేవ చేస్తా ఉంటది. ఆడ కోవిడ్ లా 8 ఫ్లైట్లు నడిపినరాలు. 8 ఫ్లైట్లు మనోళ్ళు ఇండియాకి రానికి కరోనా సమయంలో 8 ఫ్లైట్లు. ప్రధానమంత్రికి అక్కడి నుంచి సపోర్ట్ చేయడానికి 8 ఫ్లైట్లు వాళ్ళు నడిపిన నుంచి. కరోనాలా ఇంటింటికి రేషన్ పంపించిండు సారు మనోళ్ళ కాడ. మన అన్నదమ్ములకు అడుగుండి, ఇండియన్ పీపుల్ ఫోరం ఆడ పనిచేస్తుందా లేదా మన సోదరుని అడుగుండి.
మొన్న వరదలు వచ్చినాయి పోయిన వారం 10 రోజుల కింద, అప్పుడు కూడా సేవ రేషన్ పంపించింది ఇంటింటికి. 24 డాక్టర్లు ఉంటారు ఎప్పుడు మన లేబర్ క్యాంపులల్లా. ఎవరికి ఏమి ఇబ్బంది అయినా ఇండియన్ పీపుల్ ఫోరం అంటే బీజేపీ వాళ్ళకి తెలిస్తే డాక్టర్ పోయి సేవలు చేస్తాడు. ఇక్కడ డాక్టర్ లెక్క అగ్గకి రారాడ డాక్టర్లు, బాగా ఖరీదు ఉంటది. 11 మంది అడ్వకేట్లు, వీసా ప్రాబ్లం వచ్చినా ఏజెంట్ మోసం చేసినా అక్కడ 11 మంది అడ్వకేట్లు ఫ్రీగా సర్వీస్ చేస్తారు. మన అంటే 10-11 సంవత్సరాల నుంచి ఎన్ఆర్ఐల కోసం ఏం ఓటు అవసరం లేదేమో, అక్కడేం ఓటు వేస్తారమ్మా, మనకి ఓటు వేసేది లేదు. కేవలం నరేంద్ర మోడీ ప్రవాస భారతీయుల కోసం సేవా కార్యక్రమం చేస్తున్న గల్ఫ్ దేశాలలో మొత్తం. ఇప్పుడు 45 ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్న జీవన్ రెడ్డి గారికి ఇప్పుడు యాదకొచ్చారు ఎన్ఆర్ఐలు. గల్ఫ్ బోర్డు పెట్టిస్తారట రేవంత్ రెడ్డి తోటి, రాష్ట్ర ప్రభుత్వం తోటి గల్ఫ్ బోర్డు పెట్టిస్తారట. రాష్ట్ర ప్రభుత్వం తోటి నిజాం చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తారట. ఈ 2 రాష్ట్ర ప్రభుత్వం చేపించేటట్టయితే ఎంపీ ఎలక్షన్ కి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రికి ఎన్నుకునే ఎలక్షన్ నీకెందుకు ఓటేసుడు? నీకు ఆల్రెడీ ప్రభుత్వం ఉన్నది కదా, చేపించుకో. ఇప్పుడు ఏంటి కోటేయాలి నీకు? నువ్వు చేస్తా అంటేనే కదా నీకు ఓటేసింది కాంగ్రెస్ పార్టీకి. మొన్న నీ ప్రభుత్వం వచ్చింది ఎందుకు? తులం బంగారం ఇస్తా అన్నాడు అని ఇళ్ళ రాయకల్ల పెళ్లిళ్ళు కాలే? ఇన్నిగాన ముహూర్తాలు ఉండే పోయిన నెల పెళ్లిళ్ళు కాలేదా? తులం బంగారం వచ్చిందా? 4,000 పెన్షన్ వచ్చిందా? 2,500 ప్రతి మహిళకు వచ్చిందా? వీళ్ళకి నిరుద్యోగ భృతి వచ్చిందా? రైతులకు 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటా అన్నాడు, వచ్చినాయా? 2 పంటలు అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయంగానే డిసెంబర్ 9 నాడు మేము 500 ఎక్కించి కొంటాం అమ్మకుండ్రి అన్నాడు. ఆ డిసెంబర్ అయిపోయింది, మళ్ళా ఈ ఎండాకాలం పంట అయిపోయింది. తరుగు తీస్తున్నాడు కేసీఆర్, తరుగు తీస్తున్నాడు కానీ 500 రూపాయల బోనస్ ఇయ్యలే. 15,000 చేస్తానన్నాడు రైతు బంధు, చేసిండా? 2 లక్షల రుణమాఫీ అన్నాడు, చేసిండా? నేను కూడా మీకు 10 తులాలు బంగారం ఇస్తా, వేస్తారా ఓటు? అట్లా చెప్పినకేముందమ్మా, 100 తులాలు ఇస్తా చెప్పనీకేమున్నది? ఇట్లా అబద్దాలు చెప్పి మహిళల్ని మోసం చేస్తే ఇది మంచిదా? అది నరేంద్ర మోడీ నన్ను అబద్దం చెప్పిండా అమ్మా? నరేంద్ర మోడీ నన్ను అబద్దం చెప్పి ఓట్లు వేయించుకున్నాడా? మీకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు లోన్లు ఉన్నాయా? కదా, లోన్లు వచ్చినాయా లేవా? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకి, మహిళా సంఘాలకి లోన్లు ఉన్నాయి కదా. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు అంటే తెలియదు, మహిళా సంఘాలకి లోన్లు వచ్చినాయా? అది ప్రతి రూపాయి నరేంద్ర మోడీది. ఆయన జీవన్ రెడ్డి కోటైతే మొత్తం లోన్లని వీక్తాయి. రాహుల్ గాంధీ కోటెత్తారా, నరేంద్ర మోడీ కోటెత్తారా? అయిపోయి ఎలక్షన్ కి ఒకటే క్వశ్చన్ చాలు, ఎలక్షన్ బంద్ అయిపోతుంది. నరేంద్ర మోడీ కోటెత్తారా, రాహుల్ గాంధీ కోటెత్తారా? ఓలే వాళ్ళ ప్రధానమంత్రి. అయిపోయి ఇంత ఎండలలో తిరుగుడు ఎందుకు, ఈ టెంట్లు వేసుడు ఎందుకు, వాళ్ళని 2 గంటలు కూర్చోబెట్టుడు ఎందుకు? ఓళ్ళు చిన్న పిల్లగాడిని అడిగినా, మా చెల్లి ఎత్తుకున్నది పిల్లగాడిని, ఐస్ క్రీమ్ తింటుడు. ఆ పిల్లగాడిని అడిగినా నరేంద్ర మోడీ అంటాడు. దేశంలో ఏడు అడిగినా నరేంద్ర మోడీ. ఈ పెద్ద మనిషి ఇప్పుడు వచ్చి 45 ఏళ్ల నుంచి జగిత్యాలకి చేసింది ఏం లేదు. ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉన్నాడు, ఇంకా 2 ఏళ్ళు ఎమ్మెల్సీ ఉన్నారు. ఆయనకి ఏమైనా చేస్తున్నా అంటే ఏమీ చేస్తలేడు. 60,000 ఓట్లతోటి 2018లో ఓడిపోయిండు. మొన్న 20,000 ఓడిపోయిండు. ఎమ్మెల్సీ కూడా ఎట్లా గెలిచిండు? బీఆర్ఎస్ వాళ్ళు క్యాండిడేట్ పెట్టలే. దోస్తి ఓళ్ళకున్నది.